రైట్ ఉస్మానియా ఆసుపత్రి దగ్గర మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈరోజు 10వ రోజు వారి నిరాదీక్ష కొనసాగుతూ ఉంది. ఆమరణ నిరాదీక్ష ఉస్మానియా ఆసుపత్రిలో ఈరోజే నేను వెళ్ళి చూసి రావడం జరిగింది. పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది, ఆందోళనకరంగానే ఉంది. షుగర్ లెవెల్స్ బాగా తగ్గిపోతూ ఉన్నాయి. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. వాస్తవానికి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి కారకులు ఆయన కూడా ఒకరు. ప్రభుత్వంలో ఉండే ఖాళీలు పూర్తి చేయాలని చెప్పి నిరుద్యోగ యువత తరఫున ఆనాడు అశోక్ నగర్లో జరిగిన అనేక ఉద్యమాలకి ఆయన కూడా బాధ్యుడు. అశోక్ నగర్కి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని తీసుకొచ్చి నిరుద్యోగ యువతకి హామీ ఇప్పించినప్పుడు కూడా వీరు కూడా దాంట్లో భాగస్వామిగా ఉండే. వీళ్ళందరి మాటల్ని నమ్మి తెలంగాణ యువత మొత్తం ఆనాడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఇక్కడ హైదరాబాద్లో అనేక ఇన్స్టిట్యూషన్స్లో కోచింగ్ తీసుకుంటున్న యువత, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మొత్తం కూడా పెద్ద ఎత్తున జిల్లాలకు, గ్రామాలకు కూడా తరలి అక్కడ గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ నానమ్మల్ని, అమ్మమ్మల్ని, తాతయ్యల్ని కూడా ఒప్పించి కేవలం మీరేదో 2000 పెన్షనే చూస్తున్నారు, కానీ మాకు ఉద్యోగం వస్తే 50,000 జీతం వస్తుంది కదా అని చెప్పి మరీ ఒప్పించి వాళ్ళ కాలు పట్టుకొని బతిమాలి ఓట్లు వేయించారు. సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి మాకు, ఈ ప్రభుత్వం వస్తాయని చెప్పి రాహుల్ గాంధీ మాటల్ని, రేవంత్ రెడ్డి మాటల్ని, ప్రియాంక గాంధీ మాటల్ని నమ్మి వారు ఆ ప్రభుత్వం రావడానికి కృషి చేసిండ్రు. కానీ ఆ యువతను మోసం చేస్తూ ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు 10,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వలేదు. దారుణమైన మోసం చేస్తూ ఉంది. ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయింది. అనేక సందర్భాల్లో నిరుద్యోగ యువతి యువకులు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి దృష్టి కావచ్చు, మంత్రుల దృష్టి కావచ్చు, ఎమ్మెల్యేల దృష్టికి కావచ్చు. ఆ నిరుద్యోగుల వెంట తిరిగి ఇవాళ కొంతమంది ఉద్యోగాలు సంపాదించుకొని ఎమ్మెల్సీలు అయిన వాళ్ళ దృష్టి కూడా తీసుకొచ్చిండ్రు. చాలా పద్ధతిగానే అడిగినారు. ఎక్కడేం హింసకు పోలే, లేకపోతే ఇంకొక పనులు చేయలే. యువతి యువకులు ఎవరైనా సరే రాజ్యాంగమైన పద్ధతుల్లో, డెమోక్రటిక్ పద్ధతిలోనే అడిగినరు. ఇవాళ వాళ్ళందరి తరఫున ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలన్న డిమాండ్తోనే అశోక్ ఇవాళ వాళ్ళందరి తరఫున నిరాహార దీక్ష కూర్చున్నాడు. వాస్తవానికి నేను రిక్వెస్ట్ చేసిన వాళ్ళిద్దరిని కూడా, వైఫ్ అండ్ హస్బెండ్ని కూడా, ఇద్దరిని ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. ఇది దున్నపోతు మీద వానబడ్డ పద్ధతిలో ఉంది. నిర్దాక్షిణ్యంగా చిన్నపిల్లలను కూడా ఇంట్లో నుంచి ఖాళీ చేయించకుండా ఇండ్లు కూడా కొడుతున్న ఈ దుర్మార్గమైన ప్రభుత్వం మీ దీక్షకు కదిలి వస్తుందన్న నమ్మకం కనిపించడం లేదు. వాళ్ళని గెలిపించిన రైతన్నలకు యూరియా ఇవ్వకుండా లైన్లలో నిలబెట్టి చావగొడుతున్న ఈ ప్రభుత్వం మీ కోరికలకు కదులుతుందన్న నమ్మకం కనబడతలేదు. ఇది ఒక తోలుమందం ప్రభుత్వం. దీనికి ఏమాత్రం సెన్సిటివిటీ లేదు. ఇది ఈ రకమైన పద్ధతుల్లో కదిలి రాదు, ఆలోచించమని చెప్పినాను. కానీ ఎందుకో తను అదే నిర్ణయం మీద ఉన్నాడు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పటికైనా విద్యాశాఖకు మంత్రి లేడు. మన ముఖ్యమంత్రి నాకు చదువు అంటే బాగా ప్రేమ కాబట్టి నేనే నా దగ్గర పెట్టుకున్న విద్యాశాఖను, అందుకే రోజుకు ఒక విద్యార్థిని చంపేస్తున్నా అని సిగ్గు లేకుండా ప్రకటించుకుంటున్నాడు. ఇప్పుడు 100 మంది పైగా విద్యార్థులను చంపినాడు, అన్నం పెట్టలేక, విషాహారం ఇచ్చి. ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి
ఈ దీక్షలో కదులుతాడని అనుకుంటే అది పొరపాటు అవుతుంది అనే విషయం చెప్పినప్పుడు కూడా వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీరు ఎవరిని ప్రతినిధిని పంపిస్తారో మీ ప్రభుత్వంలో ఎవరైనా ఒక మంత్రి మానవత్వం ఉన్న మంత్రి ఎవరైనా ఉంటే వచ్చి మరి అశోక్తో మాట్లాడి దీక్ష విరమింపజేయడం మంచిది. లక్షలాది మంది యువకులు యువత ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి వాళ్ళ సమస్య కొరకు ఒకరు దీక్ష చేయడం అనేది అది వాళ్ళందరి అభిప్రాయంగా తీసుకోవాలని కోరుతున్నారు. మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న వెంటనే ఆ అశోక్తో చర్చించి నోటిఫికేషన్లకు సమయాన్ని చెప్పి అశోక్ను దీక్ష విరమింపజేసే బాధ్యత ఈ ప్రభుత్వం పైనే ఉంది. తప్పకుండా వెంటనే ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సార్, ఇటీవల హైకోర్టు తీర్పు ప్రకారం గ్రూప్ 1 అభ్యర్థులు కూడా పూర్తిగా నష్టపోయారని కూడా వాళ్ళ తల్లిదండ్రులు ప్రెస్ మీట్ పెడుతున్నారు సార్, దానికి ఏమంటారు? వాస్తవానికి అది కృత్రిమమైంది మనకు కనబడుతుంది. అందులో తప్పులు జరిగినాయి గుర్తించింది కాబట్టే హైకోర్టు ఆ విధమైన తీర్పు ఇచ్చింది. సాధారణంగా కోర్టులు ఎప్పుడు కూడా అటువైపు రావు. కోర్టులు ఎప్పుడు కూడా ఉద్యోగాలు ఇచ్చే వైపే ఉంటాయి. కానీ దీంట్లో సాధారణమైన దృష్టితో చూస్తే కూడా కనపడగలిగిన తప్పులు జరిగినాయి కాబట్టే హైకోర్టు తీర్పు ఇచ్చింది. వాస్తవానికి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం బుద్ధున్నా ఆ హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి. తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది?